హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఈ సమ్మర్ టైంలో పిల్లలకి ఎలాగా డైట్ ప్లాన్ ఉండాలి, మనం దీన్ని ఎలా చేయాలి, దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండాలి. అంటే వాటర్ అయితే వాళ్ళు బాగా మటుకి తాగుతుండాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి పిల్లలైతే కన్జ్యూమ్ చేయాలి. వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ, ఇలా మటుకి వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అలా ఇస్తూ ఉంటే వాళ్ళలో హెల్త్ అయితే మటుకి కాపాడుతూ ఉంటుంది. అండ్ మనం ఏంటంటే ఇంకొక వైపు నుంచి మనం వాళ్ళ మటుకి యూరిన్ అవుట్పుట్ కూడా ఎలా ఉందో మనం మటుకి చూసుకోవచ్చు అన్నమాట. మనం మటుకి కోకోనట్ వాటర్ కూడా ఇవ్వచ్చు. అండ్ కొన్ని వాటర్ ఎక్కువ ఉన్న మటుకి ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇట్లాంటివి కూడా మనం ఇచ్చి, ఆరెంజెస్, గ్రేప్స్ ఇలాంటివన్నీ ఇచ్చి మనం చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే పిల్లలకి బయట ఫుడ్స్ అన్నవి అంత మంచిది కాదు. అంటే ఎప్పుడు కూడా హోమ్ ఫుడే ఉండాలి. ఈ సమ్మర్ టైంలో మటుకి గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎక్కువగా వస్తుంటుంది. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వాంతులు, విరోచనాలు అనేవి ఎక్కువ వస్తాయి. ఎస్పెషలీ స్ట్రీట్ ఫుడ్స్ లైక్ పానీపూరి ఇట్లాంటివి ఏమైనా తింటూ ఉంటే వాళ్ళకి అయితే వస్తూ ఉంటుంది. సో హోమ్ ఫుడ్డే ఎక్కువగా వాళ్ళు మటుకి ప్రిఫర్ అయితే చేయాలి. ఇంట్లో ఫుడ్ కూడా అంత మటుకి హెవీగా ఉండకూడదు. లైక్ ఇట్ షుడ్ బి లైట్ మీల్సే ఉండాలన్నమాట. మోస్ట్లీ వెజిటేరియన్ తింటే మంచిది. లైక్ మీట్ అండ్ అదర్ థింగ్స్ అంత అది సేఫ్ కాదు. సో ఇట్ ఈస్ గుడ్ టు గివ్ లైట్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ దెమ్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ని ఎప్పుడు కూడా మనం మటుకి తయారు చేసి బయటని 2-3 అవర్స్ అలా బయట అయితే మటుకి పెట్టకూడదు. ఎందుకంటే ఫుడ్ అయితే తొందరగా స్పాయిల్ అవ్వే మటుకి ఛాన్స్ ఉంటుంది. విదిన్ 1 అవర్లో అది కన్జ్యూమ్ అవ్వాలి, ఆర్ ఇట్ షుడ్ గో ఇన్ టు ద ఫ్రిడ్జ్ అన్నమాట. సో 1-2 అవర్స్ కంటే ఎక్కువగా ఫుడ్ని బయట అయితే ఉంచకూడదు. ఎందుకంటే సమ్మర్ మంత్స్లో ఫుడ్ అనేది చాలా తొందరగా మటుకి డికే అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.